కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్డగోలు అవినీతికి తెగబడుతున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేస్తున్నారు. కలెక్టర్ స్థాయి అధికారులను సైతం మేనేజ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన 100 కోట్ల విలువ చేసే భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి కలెక్టర్గా విజయ్ కృష్ణన్ తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ దేవాదాయ శాఖకు చెందిన 100 కోట్లు విలువ చేసే ఎకరా 11 సెంట్ల భూమి ప్రైవేట్ వ్యక్తికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. దేవాదాయ శాఖ ఆస్తులకు నష్టం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. అనకాపల్లిలో సర్వే నంబర్ 1539/52.49 భూమిని దారి కామమ్మ అనే మహిళ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి 111 సంవత్సరాల క్రితం విరాళంగా ఇచ్చారు. ఈ భూమి 1971లో దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. ఈ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించడంతో కన్యకా పరమేశ్వరి దేవస్థానం సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఎండోమెంట్ కోర్టులో కూడా కేసు దాఖలు చేశారు. ఈ 2 కోర్టుల్లోనూ ఆ భూమి దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందిందేనని తీర్పులు వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాండ్రేగుల చిన్నతల్లి పేరుతో 22C నుంచి భూమిని తొలగించి ప్రైవేట్ వ్యక్తుల భూ జాబితాలో ఉన్నట్టు 22A చేర్చారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ పాత్ర ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. జిల్లాలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మీరు దేవస్థానం భూమినే మీరు ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఇంకా అదర్ రెవెన్యూ ల్యాండ్స్ ని మీరు ఎన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారో ఇవన్నీ కూడా దీని మీద ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉంది. కూటమి నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కలెక్టర్ అధికార పార్టీ కార్యకర్తగా పనిచేయడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఎవరు కూడా ఇన్ని అభియోగాలు ఏ కలెక్టర్ గారికి రాలేదు. ఒక తెలుగుదేశం కూటమి కార్యకర్తగా ఏదో రాజకీయ నాయకుడు ఫ్లెక్సీలు వేసుకున్నట్టు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం, జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్త చేత ఇలాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం, ఎక్కడ ఈ వ్యవస్థని మీరు ఎక్కడ తీసుకెళ్లిపోతున్నారు? దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన 100 కోట్ల విలువైన భూమిని కాపాడేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తిరుపతి లడ్డుపై నిత్యం రాజకీయం చేసే కూటమి నాయకులకు 100 కోట్ల విలువ చేసే భూదోపిడీ కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.